ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదరు. ఎవరది? ఎవరు ఎవరు ఎవరది? ఎవరు రే? ఎవరా నన్ను కొట్టింది? ఎవరు? కాల్చాబస్ ఎక్కడ తెచ్చారా? మ్యామ్ వాళ్ళ పక్క స్ట్రీట్ లో ఉన్నారు. కిరణ్, నువ్వు బయట లాక్ చేసుకుని దూరంగా వెళ్ళిపో. ఎవరైనా వస్తే నాకు వెంటనే ఫోన్ చేయి, సరేనా? ఓకే మ్యామ్. గ్లౌజెస్ ఇవ్వు. నా ఫోన్ కూడా ఇవ్వు. ఇదిగోండి మ్యామ్. హాయ్ సార్. చనిపోయినప్పుడు హీరోయిన్ చేతిలో హెయిర్ శాంపిల్ దొరికింది సార్. ఈ హెయిర్ కేదార్ది కాదని వచ్చిన రిపోర్ట్స్. అలాగే ఈ హెయిర్ ఆ ఇంటి పని మనిషి మేనేజర్తో కూడా మ్యాచ్ అయిందో లేదో చెక్ చేయమని చెప్పాను సార్. అలాగే ఇది నేను హీరోయిన్ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు దొరికిన విగ్ సార్. దీంతో కూడా ఈ హెయిర్ మ్యాచ్ అయిందో లేదో చెక్ చేయమని చెప్పాను. ఇది దీంతో కానీ మ్యాచ్ అయితే ఆ ఇంట్లో ఆ టైంలో కేదార్ పని మనిషి కాకుండా ఇంకెవరో ఉన్నారు సార్. అలాగే ఇది హీరోయిన్ ఇంట్లో మర్డర్ స్పాట్ లో దొరికిన ఫుట్ ప్రింట్స్ సార్. కరెక్ట్ గా చూస్తే ఈ పర్సన్ కాళ్ళకి 6 వేళ్లున్నాయి సార్. కేదార్ ఆ రూమ్ లోకి సౌండ్ కంటే ముందు వెళ్ళాడని కానీ, లేదా కేదార్ హీరోయిన్ ని చంపడం చూసిందని కానీ మనకి పని మనిషి చెప్పలేదు. జస్ట్ కేదార్ ఆ టైంలో ఆ ఇంట్లో ఉన్నాడు అండ్ పని మనిషి వెళ్ళేసరికి కేదార్ ఆల్రెడీ అక్కడ ఉన్నాడని మాత్రమే చెప్పింది. అవును. అంటే పని మనిషిలాగే కేదార్ కూడా సౌండ్ విని లోపలికి వెళ్ళుంటే కేదార్ కంటే ముందు వెళ్ళిన పర్సన్ కదా సార్ మనం వెతకాలి. ఓకే ఓకే అర్థమైంది. జేడి, శ్రీనివాస్ ని కాన్ఫరెన్స్ కాల్లోకి తీసుకో. హా సార్. డిపార్ట్మెంట్ ఫోనే. హలో శ్రీనివాస్, ఐమ్ జేడి. సాధు గారు కాన్ఫరెన్స్ లో ఉన్నారు. అలాగే. శ్రీనివాస్, కేసు ఎంతవరకు వచ్చింది? నమస్తే సార్. ఆల్మోస్ట్ అయిపోయింది సార్. రేపు ఈవినింగ్ కల్లా చంపింది కేదారే అని ప్రూవ్ చేస్తాను సార్. విన్నారా సార్? ఇప్పుడు కూడా మర్డర్ చేసింది ఎవరో కనిపెడతానని కాకుండా కేదారే మర్డర్ చేశాడని సాక్ష్యాలు రెడీ చేస్తున్నాను అంటున్నాడు. అన్ని సాక్ష్యాలు మర్డర్ చేసింది కేదారే అని చెప్తున్నాయి సార్. లేదు సార్, ఆ ఇంట్లో అప్పుడు వేరే వాళ్ళు కూడా ఉన్నారు. దానికి సంబంధించిన అన్ని సాక్ష్యాలు మీకు చూపించాను. గుడ్డిగా మర్డర్ చేసింది కేదారే అని నమ్ముతున్న శ్రీనివాస్ గారిని చూస్తుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు సార్. కేదార్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడే కానీ నిందితుడు కాదు శ్రీనివాస్ గారు. మీరు అనుకున్నది కాకుండా జరిగిందేంటో కనిపెట్టండి, నిజాన్ని నిరూపించండి. సార్, జేడీ కావాలని నా కేసుని తప్పుదోవ పట్టిస్తుంది. ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారో, ఎవరు తప్పటడుగులు వేస్తున్నారో నాకు బాగా తెలుసు శ్రీనివాస్. వెంటనే కేదార్ కండిషన్ బెయిల్ని యాక్సెప్ట్ చేసి అతన్ని విడిచిపెట్టు. అలాగే ఆ మేనేజర్, పని మనిషి హెయిర్ శాంపిల్స్ తీసి ల్యాబ్కి పంపించు. అది కాదు సార్, నేను చెప్పేది శ్రీనివాస్, సైలెంట్గా ఉన్న నన్ను సస్పెన్షన్ వరకు తీసుకెళ్లకు. సరే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రవి సార్, అతన్ని రిలీజ్ చేయి.
నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నీ కండిషనర్ బెయిల్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. అక్కడ సంతకం పెట్టు. అంతా ఆనందపడిపోకు. నీకొచ్చింది కండిషనర్ బెయిలే. ఎప్పుడు పిలిస్తే అప్పుడు స్టేషన్కి రావాలి. సిటీ వదిలి వెళ్ళకూడదు. సరే. మళ్ళీ సాక్ష్యాలు సంపాదించి నిన్ను ఈ చేతులతో తీసుకొచ్చి ఈ సెల్లో వేయకపోతే నా పేరు శ్రీనివాసే కాదు. ఆల్ ది బెస్ట్ సార్. సార్ టీ సార్. థ్యాంక్ యూ సో మచ్ దాత్రి. మనకి సాధు సార్ కూడా చాలా హెల్ప్ చేశారు. ఒకసారి మాట్లాడు. జై హింద్ సార్. జై హింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అని జగదాత్రికి చెప్పు. పంతం పట్టి పట్టుపట్టి అన్ని అడ్డంకుల్ని దాటుకుని వెళ్ళి నిన్ను కాపాడింది. జస్ట్ కేదార్ని బయటికి తీసుకురాగలిగాను అంతే సార్. కానీ ప్రమాదం ఇంకా పూర్తిగా పోలేదు. మర్డర్ చేసిందెవరో కనిపెట్టి సాక్ష్యాలు సంపాదించే వరకు కేదార్ ఈ కేసు నుంచి బయటపడినట్టు కాదు సార్. ఒంటరిగా ఎస్ఐ శ్రీనివాస్ని దాటి సిస్టమ్ని దాటి కేదార్ని బయటికి తీసుకురాగలిగావు. ఇప్పుడు నేను కెరీర్లో చూసిన ఇద్దరు బెస్ట్ ఆఫీసర్స్ ఒక మర్డర్ని ఛేదించడానికి వెళ్తున్నారు. కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఈ హత్య చేసింది ఎవరైనా మిమ్మల్ని దాటి తప్పించుకోలేరు. జై హింద్. ఇంటికెళ్దాం పద. ఆ జేడి బరిలోకి దిగి నేను సృష్టించిన అబద్ధాన్ని దాటుకొని నన్ను చేరుకునే లోపే నేను ఏదో ఒకటి చేయాలి. ఈ కేసులో వారిని ఇరికించాలి. ఆ తెర వెనక ఉండి ఇదంతా నడిపించిన అసలు సూత్రధారిని నేనేనని ప్రపంచానికి తెలియకూడదు. చెడపగురా చెడేవు అన్న మీనింగ్ తెలుసా బావా నీకు? రై, పిచ్చ కోపంలో ఉన్నాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. ఆ పిచ్చి తగ్గించుకోమని చెప్తున్నాను, లేదంటే ప్రాణాలు పోతాయి బావా. రై, ఇంకోసారి నా ముందు నోరెప్పితే నీ ప్రాణాలు తీసేస్తాను. అందరినీ చంపి నువ్వు మాత్రం బతుకుంటే ఏం చేస్తావు బావా? చిడతలు కొడతావా? ఇలాగే ప్లాన్లు వేస్తూ ఉండు, ఏదో ఒక రోజు ఆ ప్లాన్కి నువ్వే బలైపోతావు. రై, బావా నిన్ను జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.